అందరికీ నమస్కారం. అఖిల భారత తిరుమల సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులందరికీ, అలాగే మన స్టేట్ అధ్యక్షులు సుబ్బారావు గారికి, అలాగే ఆ కార్యవర్గ సభ్యులందరికీ, అలాగే కుల బంధువులకి, మిత్రులకు, కుల పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు కే మంగాదేవి. మీకు కొంతమందికి తెలిసే ఉంటుంది. కొప్పల మంగాదేవి. నేను డ్రామా ఆర్టిస్ట్ని. నేను పౌరాణిక నాటకంలో 30 సంవత్సరాలుగా హరిశ్చంద్రుడిగా, శ్రీరాముడిగా, అర్జునుడిగా 30 సంవత్సరాలుగా నాటకాలు వేస్తూ మీ మన్ననలు పొందుతూ ఉన్నాను. ఇంత మంచి సభకి నన్ను ఆహ్వానించి ఇంత మంచి గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా ప్రసాద్ గారికి ముఖ్యంగా, ఆయన తమ్మను తప్పనిసరిగా రావాలి. నిజంగా నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను, కానీ మళ్ళీ విశ్వేశ్వరరావు వేశారు, మా భాస్కరరావు వేశారు, అందరూ మాట్లాడినారు. మళ్ళీ ఇవి ఎలాగైనా రావాలమ్మా, ఇంత మంచి కార్యక్రమం, ఇంత పెద్దవాళ్ళు 26 జిల్లాల నుంచి వస్తున్నారు అంటే ఇది ఎంత మంచి కార్యక్రమము, నువ్వు అర్థం చేసుకొని రావాలంటే మళ్ళీ మీరు సరే అలాగే నేను తప్పకుండా వస్తానని వచ్చి, నిజంగా చూస్తే ఎంతమంది వస్తారని నేను అసలు ఊహించలేదు. ఎంతమంది మన వాళ్ళు ఉన్నారని నాకు ఇప్పుడే తెలిసింది. ఇంతవరకు నాకు ఎంతమంది ఉన్నారని ఎంతవరకు తెలియదు నాకు. నేను ఇంతకుముందు ఒకసారి మా అఖిల భారత సంక్షేమ సంఘం వాళ్ళు పిలిచారంటే పిక్నిక్ పార్టీగా పిలిచారు. ఒకసారి నరసపురంలో పిలిచారు, శ్రీకాకుళంలో కూడా ఒకసారి వచ్చాను నేను. మళ్ళీ ఈ సంవత్సరాల తర్వాత ఇంత మంచి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ కూడా పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు సత్యహరిశ్చంద్రలోని పద్యం పాడుతాను. భవదత్తులు ఎవరెరుగుదురు, భవదత్తులు ఎవరెరుగుదురు చూడేవి కలిగి రెక్కలు రాని పిల్లలను సాగను ఊటిలో నుంచి మేతలకై పోతుల చెందు పిడుతు యొక్క చెందంలో ఎక్కడి సంపదలు, ఎక్కడి సౌఖ్యములు దేవి తినమై సంపదనల్లా వెనుకలో కలిగి సాగినావో ఏ సరివి ఏ పాటు విధించనో అవశ్య ప్రాప్యమో అద్వారిని